యూపీఎస్‌సి దేశంలోనే అత్యంత కఠినమైన పోటీ పరీక్ష. ఒక ఐఏఎస్, ఐపీఎస్ లేదంటే ఒక ఉన్నత అధికారి అవ్వాలంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది యూపీఎస్‌సి కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్. దీనికి ప్రతి సంవత్సరం ఒక 1000 పోస్టులొస్తే లక్షల్లో అప్లికేషన్స్ వస్తాయి. ది టఫెస్ట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. మరి ఇటువంటి పోటీ పరీక్షకు మన తెలుగు స్టేట్స్ యువత తెలుగు మీడియంలో చాలామంది ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. కలలు కంటారు. కానీ సరైన గైడెన్స్, సరైన బుక్స్ లిస్ట్ ఇవి లేకపోవడం వల్ల, అందులోనూ ప్రాపర్ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఇటువంటి కారణాల వల్ల ప్రిపరేషన్ చేయలేరు. చాలామంది సగంలోనే ఆగిపోతారు. కన్న కలని సాకారం చేసుకోవడంలో ప్రయత్నిస్తారు కానీ ప్రాపర్ వే లేకపోవడం వల్ల ఆపేస్తారు. ఈ వీడియోలో ఒక ప్రాపర్ బుక్స్ లిస్ట్‌తో పాటు ఒక మెంటర్‌షిప్‌లో నేను మీకు గైడ్ చేస్తాను ఈ వీడియో ద్వారా. కాబట్టి లాస్ట్ వరకు వీడియో చూస్తే తెలుగు మీడియంలో కూడా సివిల్స్ ప్రిపేర్ అవ్వొచ్చని, అదేవిధంగా బుక్స్ లిస్ట్ ఏంటో కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. హలో ఆల్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. దిస్ ఈజ్ చిరంజీవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. సో ముందుగా మీకు బుక్స్ లిస్ట్ తెలియాలంటే సిలబస్ ఏంటో తెలియాలి. ఆ సిలబస్ తెలిస్తే మీకు చాలా ఈజీ అవుతుంది. కాబట్టి నేను మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సిలబస్ చూస్తాను. చూడండి, ఫస్ట్ నేను మెయిన్స్ చెప్తా. ఎందుకంటే ప్రిలిమ్స్ అందరికి కామన్గా ఉంటుంది. కాబట్టి మెయిన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ మెయిన్స్కి నేను ఫస్ట్ చూసినట్లయితే పేపర్ ఏ ఇండియన్ లాంగ్వేజ్, పేపర్ బి ఇంగ్లీష్ ఉంటుంది. వీటికి అంతగా స్పెసిఫిక్ బుక్స్ అవసరం లేదు. వీటికి డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి. గత ఒక 10 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. దీనికి మరీ అంత నాలెడ్జ్ అవసరం లేదు. బేసిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటే సరిపోతుంది. ఇక ఎస్ఏ పేపర్ మనకి పేపర్ 1 ఉంటుంది 250 మార్క్స్కి. దీని గురించి నేను డీటెయిల్గా దీనికి ఏ బుక్స్ ఫాలో అవ్వాలో చెప్తాను. నెక్స్ట్ మనకి జిఎస్ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఇందులో ఇండియన్ హిస్టరీ, కల్చర్, అదేవిధంగా సొసైటీ, జియోగ్రఫీ ఉంటుంది. పేపర్ 2 జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు ఉంటుంది. జిఎస్ పేపర్ 3 ఇందులో టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ, అంతర్గత భద్రత, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ ఉంటుంది. ఇక జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ సిలబస్. ఫస్ట్ మీకు సిలబస్ ఐడియా ఉంటే సగం మీకు ఒక ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు బుక్స్ లిస్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మీకు విషయం గుర్తుపెట్టుకోండి. ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సజెస్ట్ చేసేది తెలుగు లిటరచర్ తీసుకోవచ్చండి. లేదు ఒకవేళ మీరు బీకామ్ చేసి ఉన్నారు, అందులో మీకు పొలిటికల్ సైన్స్ అవ్వచ్చు, హిస్టరీ, ఇలా మీకు ఏమైనా తెలుగులో మీరు చదివి ఉండి మీకు స్టఫ్ ఉంది, మీరు అచీవ్ చేయగలుగుతారంటే కనుక పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చండి. నేను కూడా 2019లో మెయిన్స్ రాసినప్పుడు నేను పొలిటికల్ సైన్స్ని తెలుగులో తీసుకొని రాయడం జరిగింది. నాకు అప్పుడు స్కోర్ తక్కువగానే వచ్చింది, కానీ నేనైతే దీన్ని బాగానే కవర్ చేసుకోగలిగాను. నేను తెలుగు లిటరేచర్కి అయితే అసలు నేను వెళ్ళలేదు. నేను పొలిటికల్ సైన్స్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి దీంతో పాటు మీకు పబ్యాడ్ కూడా తీసుకోవచ్చు, పరిపాలన. కాకపోతే సోర్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఆలోచించి మీకు ఏది ఎందులో ఉందో, హిస్టరీ అయితే హిస్టరీ ఉంది, మీకు సబ్జెక్ట్ బట్టి, మీ నాలెడ్జ్ బట్టి మీరు తీసుకుంటే బెస్ట్. సో అసలు మన ఎంటైర్ ప్రిపరేషన్లో ఫస్ట్ మీరు సిలబస్ మీకు ఐడియా ఉండాలి. ఈ సిలబస్ మీకు ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ చూడండి. నేను సిలబస్ మీద ఒక డీటెయిల్ వీడియో చేస్తాను, సిలబస్ అనాలిసిస్ అని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్స్ ఇస్తాను మీకు. ఓకే, దెన్ ఈ ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలో కూడా నేను మీకు ఒక వీడియో చేశాను క్లియర్గా. నేను ప్రిపేర్ అయిన మెటీరియల్ నేను మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది. ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఈ ఎన్సీఆర్టీలు చదవడం వల్ల మీకు చెప్పాను బెనిఫిట్స్ ఏంటి అండ్ మీకు వచ్చే ఇంపార్టెన్స్ ఏంటో చెప్పాను. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలో కూడా ఎన్సీఆర్టీస్ ఉన్నాయని చెప్పాను. దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను, దాని లింక్ కూడా ఇచ్చాను. కాబట్టి ఇవి చదివితే మీకు టెర్మినాలజీస్, ఇంగ్లీష్ టెర్మినాలజీ ఏదైతే ఉన్నాయో ఆ టెర్మినాలజీస్ అని మీకు ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వీటితో పాటు ప్రీవియస్ ఇయర్ కోసం చూడండి. గత జరిగినటువంటి ప్రశ్న పత్రాలను చూడండి ఒకసారి. ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ముందు సిలబస్, సెకండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, తర్వాత ఎన్సీఆర్టీ స్టార్ట్ చేయండి.
ఇవి. వీటి తర్వాత డైలీ మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదవండి. తప్పనిసరిగా చదవాలి మీరు. ఎందుకు చదవాలి అంటే మీకు తెలుగు మీడియం వాళ్ళకి అనలిటికల్ విశ్లేషణాత్మక ఆలోచన ధోరణి రావాలన్నా, అదే విధంగా సీసెట్‌లో క్వాలిఫై అవ్వాలన్నా రీడింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఒక అంశాన్ని ఏ విధంగా విశ్లేషించాలో మీకు అర్థమవుతుంది. మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో ఆన్సర్స్ రాయడానికి హెల్ప్ అవుతుంది. తెలుగులో మనకి సాక్షి ఉంది, ఈనాడు ఉంది. ఇదని ప్రిపేర్ అవ్వచ్చు. హిందూ, ది హిందూ అవ్వచ్చు. ఆర్ఎల్స్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అవ్వచ్చు. మల్టిపుల్ ఇవి ఉన్నాయి ఇంగ్లీష్ కానీ ఏదైనా చదవండి ఒకటి. ఫస్ట్ జనరల్ ఎస్సే విషయానికొస్తే మీరు చదవాల్సింది తెలుగు న్యూస్ పేపర్ ఏదైనా సరే తీసుకోండి. అందులో ఎడిటోరియల్స్ ఉంటాయి. ఎడిటోరియల్ అంటే సంపాదకీయం అంటారు. అది చదవండి మీరు. ఈనాడు అవ్వచ్చు, సాక్షి అవ్వచ్చు. ఒక అంశం పైన డీటెయిల్‌గా అనాలిసిస్ చేస్తారు కాబట్టి అది మీకు ఏ విధంగా ఒక అంశాన్ని విశ్లేషించాలో అర్థమవుతుంది. అది ఎస్సేకి చాలా హెల్ప్ అవుతుంది. దీంతో పాటు యోజనని చదవండి. యోజనలు ఏంటంటే మీకు ఒక అంశం పైన డీటెయిల్‌గా అనాలిసిస్ చేస్తారు. అది చాలా హెల్ప్ అవుతుంది ఎస్సేకి. దీంతో పాటు న్యూస్ సమాచార్ ఇండియా చదవండి. ఈ 2 కూడా మన ప్రభుత్వం ఇచ్చే అధికారిక సోర్స్ కాబట్టి ఇవి మీరు 2 ఫాలో అవ్వచ్చు. ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది. కాబట్టి ఇది ప్యూర్ తెలుగులో హై క్వాలిటీలో ఉంటుంది. ఇవి ఇంగ్లీష్‌లో ఉన్నాయి. మన తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జనరల్ ఎస్సేలు వీటి నుంచి మనం మంత్లీ 1 వస్తుందండి. మీకు 12 మంత్స్‌కి 12 వస్తాయి. అంటే 12 టాపిక్స్ కవర్ అవుతాయి ఇందులో మీకు యావరేజ్‌గా. వీటి నుంచి కాకుండా మీరు ఇంకా రిమైనింగ్ తీసుకున్నా సరే మీకు కవర్ అవుతున్నాయి ఈ యోజన నుంచి. కాబట్టి యోజనను చదివితే మీకు జనరల్ ఎస్సేకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ జియోగ్రఫీకి తెలుగు అకాడమీ వాళ్ళది భౌతిక భూగోళ శాస్త్రం బీఎస్సీ ఫస్ట్ ఇయర్‌ది ఉంది. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీకి కూడా బీఎస్సీ, బీఏ వాళ్ళది కూడా మీకు భారతదేశ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని ఒకటి ఉంది. నెక్స్ట్ మానవ భూగోళ శాస్త్రం హ్యూమన్ జియోగ్రఫీకి బీఎస్సీ వాళ్ళది సెకండ్ ఇయర్‌ది. నెక్స్ట్ సేమ్ ఇదే బీఎస్సీ వాళ్ళది సెకండ్ ఇయర్‌ది ఎకనామిక్ జియోగ్రఫీ ఆర్థిక భూగోళ శాస్త్రం సంబంధించి మొత్తం 4 బుక్స్ ఉన్నాయి. ఈ 4 కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి డీటెయిల్‌గా కూడాను. ఇక నెక్స్ట్ విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి తెలుగు అకాడమీ వాళ్ళది ఉంది. నెక్స్ట్ ఇది ఏపీకి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేను మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. బుక్స్ సేమ్ ఇవే బుక్స్ గ్రూప్ 1 సరిపోతే సో నేను ఆ నేపథ్యంలోనే గ్రూప్ 1 బుక్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మీరు ఏపీ తీసుకోవచ్చు. సేమ్ ఇదే తెలంగాణ కూడా ఉంది. తెలంగాణ కూడా తీసుకోండి. టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చరిత్ర విషయానికొస్తే ఏన్షియంట్ ఇండియా అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర సంబంధించి స్టాండర్డ్ బుక్ అండి ఇది. ఆర్ఎస్ శర్మ గారిది మనకైతే ఉంది. రామ్ చరణ్ శర్మ గారిది అయితే మనకి బుక్ ఉంది. ఇది తీసుకోండి. నెక్స్ట్ సతీష్ చంద్ర రాసినటువంటి మధ్య యుగాల చరిత్ర అంటే మీడియవల్ ఇండియన్ హిస్టరీ గురించి అయితే ఉంది. ఇది తీసుకోండి. ఇది స్టాండర్డ్ బుక్. నెక్స్ట్ బిపిన్ చంద్రది ఆధునిక భారతదేశ చరిత్ర ఇది కూడా మీకు మోడర్న్ ఇండియా హిస్టరీ గురించి క్లియర్‌గా చెప్తుంది. కాబట్టి ఈ హిస్టరీకి ఇవి 3 బుక్స్ తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మీకు ఇక్కడ భారత స్వతంత్ర పోరాటం బిపిన్ చంద్రది ఉంది మీకు. ఇది తీసుకోండి మీరు. ఇది చాలా డీటెయిల్‌గా ఉంటుంది. చాలా పెద్ద బుక్ కానీ చదివితే మీకు చాలా హెల్ప్ అవుతుంది హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ స్వతంత్రం తర్వాత భారతదేశం ఇది బిపిన్ చంద్ర రాసిన బుక్ ఇది. ఇది తీసుకోండి. అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన ఇండియా ఎలా ఉందనేది ఈ బుక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ ప్రపంచ చరిత్ర గురించి అయితే మీరు విజేత కాంపిటీషన్స్ వాళ్ళది ఆధునిక ప్రపంచ చరిత్ర అని ఉంది. మోడర్న్ వరల్డ్ హిస్టరీ ఇది తీసుకుంటే మీకు కవర్ అవుతుంది. కాబట్టి ఇది నేను చెప్పిన ఈ 6 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రిపేర్ అయితే మీకు తెలుగు మీడియం వాళ్ళకి చాలా డీటెయిల్‌గా సరిపోతుందన్నమాట. నెక్స్ట్ పర్యావరణం సంబంధించి తెలుగు మీడియంలో తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ ఉంది. పర్యావరణ అధ్యయనం అని ఈ బుక్ తీసుకోండి. నెక్స్ట్ మరి ఎన్విరాన్మెంట్ మనకి చాలా కీ టెర్మినాలజీస్ ఉంటాయి. ఫర్ సపోజ్ బయోమ్ అంటాము. బయోమ్ ఇది తెలుగులో ఏమంటారు తెలియదు మనకి. ఇటువంటి తెలుసుకోవాలంటే మీరు ఇంగ్లీష్ బుక్ చదవండి. అది నేను చెప్పేది శంకర్ ఏదైతే ఐఏఎస్ అకాడమీ వాళ్ళది ఎన్విరాన్మెంట్ ఉంది. ఇదని చదవండి. లేదంటే ఏదైనా విజన్ ఐఏఎస్ అవ్వచ్చు. ఏదైనా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ని తీసుకొని చదివితే మీకు కీవర్డ్స్ మీకు ఈజీగా తెలుగులోని అర్థమవుతుంది అనమాట. ఫర్ సపోజ్ బయోడైవర్సిటీ తెలుగులో ఏమంటారు దీన్ని జీవ వైవిధ్యత అంటారు. ఇటువంటి మీకు హెల్ప్ అవడానికి ఇంగ్లీష్ కూడా చదివితే చాలా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ మనకి మెయిన్స్లో చూసుకున్నట్లయితే పేపర్ 1లో 90 మార్క్స్ మీకు 250 మార్క్స్లో 90 మార్క్స్ మీకు ఈ సొసైటీ నుంచే వస్తాయి.
కాబట్టి తెలుగు అకాడమీ వాళ్ళది 2 బుక్స్ ఉన్నాయి. భారతీయ సమాజం ఈ బుక్ దొరకట్లేదు. కానీ ట్రై చేసి తీసుకోండి. ఓల్డ్ లేదంటే జిరాక్స్ అయినా తీసుకోండి ఈ బుక్ ఓల్డ్‌ది. ఇది న్యూ ఎడిషన్ లాగా ఉంటుంది. ఇది తీసుకున్నా సరిపోతుంది. కానీ ఈ 2 ప్రిపేర్ అయితే మీకు డీటెయిల్‌గా ఈ సొసైటీ సంబంధించి భారత సమాజ శాస్త్రం గురించి మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అండి. ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింగ్ అనేది ఉంది. ఇది తీసుకొని సరిపోతుంది. ఒకవేళ ఇది లేకుంటే మీరు ఏదైనా కోచింగ్ లేదంటే బయట ఏదైనా మెటీరియల్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. కానీ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో లేదు ఇది. ఒక తెలుగులో ఉందంటే ఆచార్య నాగార్జున వాళ్ళది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది కదండీ! అందులో బుక్ ఉంటదండి. ఐ థింక్ హిస్టరీది. భారతదేశ కళలు, సంస్కృతి, వారసత్వం అని. అందులో మీకు కొన్ని టాపిక్సే కవర్ అవుతాయి. కాబట్టి ఆ బుక్ అని తీసుకోండి. ఐ థింక్ సో అది బీఏ అనుకుంటా ఆర్ ఎంఏనో నాకు ఐడియా లేదు. ఈ బుక్ ఒకసారి చూడండి. కానీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే హిస్టరీ బుక్‌లో ఒకటైతే ఉంది. అది చూడండి. టైటిల్ వచ్చేసి సంస్కృతి అండ్ వారసత్వం అనైతే మీకు బుక్ ఉంటుంది. ఇది తీసుకోండి తెలుగు మీడియంలోని. కానీ ఇదైతే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. చదవండి ఇది. మీకు అర్థమవుతుంది. బేసిక్ అయితే ఉంది. మీకు సింపుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2లో గవర్నెన్స్ ఉంటుంది. అంటే పాలిటీ ఉంటుంది కాబట్టి పాలిటీ అందరికి తెలిసిందే లక్ష్మీకాంత్. దీంతో పాటు గవర్నెన్స్ అయితే మీకు ఉంటుంది. కృష్ణ ప్రదీప్ సార్ రాసిన బుక్. ఇది కూడా మీకు గవర్నెన్స్ సంబంధించి అన్ని టాపిక్స్ కవర్ అవుతుంది. సో ఇది గ్రూప్ 1కి హెల్ప్ అవుతుంది. అదే సమయంగా యూపీఎస్సీ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పేపర్ 2లో ఐఆర్ ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్. దీనికి సంబంధించి బిఏ వాళ్ళది తెలుగు అకాడమీ వాళ్ళది ఓల్డ్ బుక్ ఉంది. ఇది చదవండి. మీకు ఇది చాలా అంటే లేటెస్ట్ ఎడిషన్ అయితే కాదు. ఇది చాలా పాతది. దీనికోసం మీరు రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్‌ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఐఆర్ అనేది కంప్లీట్ డిపెండ్స్ ఆన్ కరెంట్ అఫైర్స్. కానీ మీకు స్టాటిక్ తెలియాలన్న ప్రపంచ యుద్ధాలు ఎప్పుడు జరిగాయి, లేదంటే ప్రచన్న యుద్ధం ఎప్పుడు జరిగింది, రష్యా ముందు యుఎస్ఎస్ఆర్ ఎలా ఉండేది, ఓకే, అదే మాలినో ఉద్యమం ఎలా ఏర్పడింది, ఇవన్నీ స్టాటిక్ ఎప్పుడు మాను. కాబట్టి ఇవి చదవాలంటే మీకు ఇది చదవని సరిపోతుంది. దీని తర్వాత మీరు కరెంట్ అఫైర్స్ మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ పేపర్ 3లో మనకి ఇండియన్ ఎకానమీ కూడా చాలా ప్రియారిటీ ఉంది. ఎక్కువ మార్క్స్ వెయిటేజ్ కూడా దీనికి ఉంటుంది పేపర్ 3లో. ఇంకా దీనికి సంబంధించి తెలుగు అకాడమీ వాళ్ళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ బుక్ ఉంది. ఇది తీసుకోండి. నెక్స్ట్ చిరంజీవి సార్తో బుక్ ఉంది. ఐ మీన్ నేను కాదు, ఎకానమీ ఫ్యాకల్టీ ఆయనది సార్ది ఇండియన్ ఎకానమీ బుక్ ఉంది 7th ఎడిషన్. ఇది తీసుకోండి. దీంతో పాటు మీరు ఎకానమిక్ సర్వే చదవాలండి. ఎందుకంటే ఎకానమికల్ కంప్లీట్‌గా కరెంట్ అఫైర్స్ కాదు. మీకు స్టాటిక్ ఈ 2 బుక్స్ చదివితే స్టాటిక్ వస్తుంది. దీంతో పాటు ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ ఈ రెండిట్లో మీకు కొత్త స్కీమ్స్ రావచ్చు, కొత్త పాలసీస్, కీ డేటా ఉంటుంది అప్డేటెడ్‌గా. కాబట్టి ఇవి మీరు ఫాలో అవ్వండి. ఇవి చాలా హెల్ప్ అవుతాయి మీకు. నెక్స్ట్ పేపర్ 3లో మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది. అంతర్గత భద్రత అంటారు. అంతర్గత భద్రత. ఓకే, ఈ అంతర్గత భద్రత సంబంధించి తెలుగు మీడియంలో మెటీరియల్ లేదు. కాకపోతే నౌ డేస్ మీకైతే ఏఏ చాట్ జీపీటీ ఉంది. అదేవిధంగా జెమినీ ఏఏ కూడా చాలా బాగా తెలుగులో ఇస్తుంది. జెమినీ ఏఐ కూడా తెలుగులో బాగా ఇస్తుంది. కాబట్టి మీరు ఈ బుక్‌ని మీకు అర్థం కానివి దీనికి ఇచ్చేస్తే అది తెలుగులో ఇచ్చేస్తుంది. అది మీరు నోట్స్ రాసుకోవచ్చు. కాబట్టి మీరు ఇది కార్తికేయ వాళ్ళదైతే బుక్ ఉంది. ఐ థింక్ సో కార్తికేయ సార్ది ఎం కార్తికేయను పియర్సన్ పబ్లికేషన్స్ వాళ్ళది. ఈ బుక్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి స్టాటిక్ సంబంధించి తెలుగు అకాడమీ బుక్కే ఉంది. నేను ఇక్కడ మ్యాక్సిమం గవర్నమెంట్ సోర్సే రిఫర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ప్రైవేట్ సోర్స్ మంచిదో తీసుకోండి. నేను అందులో ప్రాబ్లం లేదు. కానీ నేనైతే మ్యాక్సిమం తెలుగు అకాడమీ బుక్‌ని ప్రిఫర్ చేస్తాను. నేను కూడా ఇవే బుక్స్ చదివాను కాబట్టి చాలా హెల్ప్ అయినాయి నాకు. నాకు బేసిక్ నుంచి చాలా మంచిగా ఫౌండేషన్ వచ్చింది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ టైటిల్‌తో ఉంటుంది తీసుకోండి. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్. మీకు స్టాటిక్ కోసం ఈ బుక్ చదవండి. ఫర్ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇంగ్లీష్‌లో కొన్ని టెర్మినాలజీ కావాలి. ఇంగ్లీష్‌లో ప్రొపల్షన్ అంటారు. ప్రొపల్షన్ అంటే ఇంధనము. మనకి ఈ వర్డ్ గుర్తుండాలి. కాబట్టి ఇటువంటి కీవర్డ్స్ మనకు తెలియాలంటే మీరు ఇంగ్లీష్‌ది ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్ తీసుకోండి. ఫర్ సపోజ్ ఫిజిక్స్ వాళ్ళది ఓన్లీ ఐఏఎస్ వాళ్ళ బుక్ ఉంది ఒకటి. ఇది తీసుకున్న పర్లేదు. విజన్ ఐఏఎస్ ఉంది, వాజీరం మల్టిపుల్ ఇన్‌స్టిట్యూట్స్ వస్తాయి. అవి మీరు ఫాలో అవుతే సరిపోతుంది. ఫర్ కీ టెర్మినాలజీస్ అంటే కరెంట్ అఫైర్స్ అప్డేట్ కోసం. నెక్స్ట్ ఎథిక్స్ విషయానికి వస్తే జీవికే వారిది మన అనంత పద్మనాభ గారు సార్ రాశారు. పరిపాలన నీతి నిజాయితీ ఈ బుక్ తీసుకోండి. అదేవిధంగా తెలుగు అకాడమీలో మానవ శాస్త్రం ఒకటి ఉంది. దీంతో పాటు నైతికత అని బుక్ ఉంటుందండి తెలుగు అకాడమీలోనే. నైతికత అని ఇంటర్మీడియట్ అనుకుంటాను. పింక్ కలర్ ఉంటుంది పైన కవరు. అది తీసుకోండి. ఇంకా
ఇది కూడా మనకి 250 మార్క్స్ మీకు వస్తాయి కాబట్టి ఎథిక్స్. మరి ప్యూర్ తెలుగులో మనకి ఉన్నా సరే మీకు ఇంగ్లీష్ టెర్మినాలజీస్ ఉండాలి. కాబట్టి తెలుగు అకాడమీ వాళ్ళదే ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్ ఉంది. ఇది తీసుకోండి. ఇదైతే చదివితే మీకు హెల్ప్ అవుతుంది. ఇంక ఇవి కాకుండా లెక్సికన్ అని ఇంకేదో ఇంగ్లీష్ ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నాయి. అవి తీసుకున్నా సరే ఇంగ్లీష్ టెర్మినాలజీని తెలుగులోకి మార్చుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇక మెయిన్స్ విషయానికి వస్తే, ఈ మెయిన్స్ విషయంలో మీకు ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మీరు డైలీ మెయిన్స్ ఆన్సర్ ప్రాక్టీస్ చేయాలి. మీకు రాదు అన్న మాట పక్కన పెట్టేసండి. ఫర్ సపోజ్ ఈ రోజు ఒక అంశం చదువుతున్నారు. ఈ 18th ఇండిపెండెన్స్ జరిగింది కదండి. ఈ 18th ఇండిపెండెన్స్లో ప్రధాన మోదీ గారు ప్రసంగించారు. అందులో సప్తపద్ అని ఒక వర్డ్ వాడారు. సప్తపద్ అనే వర్డ్ వాడారు. అంటే ఇందులో 7 కీలక రంగాలు అనేవి మన భారతదేశ అభివృద్ధికి చాలా కీలకమని చెప్పడం జరిగింది. ఈ 7 రంగాల గురించి మీరు అనాలిసిస్ చదువుతారు. దీని గురించి స్టాటిక్గా చదవాల్సింది. ఈ న్యూస్లో దీని గురించి చదివి ఇది ఎందుకు చెప్పారో విశ్లేషించి ఈ 7 రంగాలు ఏంటో మీరు విశ్లేషించి ఒక ఆన్సర్ రాయండి. ఎందుకు ఈ 7 రంగాలు ఎందుకు ప్రధాని మోదీ గారు ప్రస్తావించారు, ఇవి ఏ విధంగా మన భారతదేశ అభివృద్ధికి తోడ్పడతాయి అన్న విషయాన్ని మీరు విశ్లేషించి ఒక మెయిన్స్ ఆన్సర్ రాయండి. ఇక్కడ మెయిన్స్ ఆన్సర్ రాయమని చెప్పి ఫస్ట్ మీరు లిమిట్ పెట్టుకోవద్దు. 250 వర్డ్స్ లిమిట్ పెట్టుకుంటాను, ఇవి 10 మార్క్స్ కదా అని. ఫస్ట్ మీరు లిమిట్ మర్చిపోండి, టైం లిమిట్ మర్చిపోండి. ఫస్ట్ మీరు అంశం పైన మీరు ఎంతవరకు రాయగలుగుతున్నారో, మీకు ఎంతవరకు అర్థమైంది, మీరు ఎంతవరకు విశ్లేషించారు, అనాలిసిస్ చేశారో దాన్ని బేస్ చేసుకొని మీరు రాయండి. ఫస్ట్ ఐదర్ 2 pages ఆర్ 3 pages. ఫర్ సపోజ్ ఇంకా చెప్పాలంటే అగ్రికల్చర్ టాపిక్ తీసుకోండి. అగ్రికల్చర్ మీద మీరు ఒక 2-3 పేజీలు నోట్స్ రాయండి. అంటే చదివేసిన తర్వాత గాట్ ఇట్. అగ్రికల్చర్ అంటే ఏంటి, ఏ రంగాలు దానికి కీలకము, సో అగ్రికల్చర్ ప్రాధాన్యత ఏంటి, ఎంత ఉపాధి రంగం ఉంది, జీడిపిలో ఎంత గ్రోత్ ఉంది, ఈ విధంగా మీరు అనాలిసిస్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కీవర్డ్స్. ఎకానమీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఈ సబ్జెక్ట్స్ మన కరెంట్ అఫైర్స్ దట్టు మనకు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇంగ్లీష్లో ఎక్కువ టెర్మినాలజీస్ ఉంటాయి కాబట్టి మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని అప్డేట్ రాసుకోండి విత్ డెఫినేషన్స్తో. అదేవిధంగా ఎథిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటికి తెలుగులో మీనింగ్స్ ఒక 250 to 500 ఉంటాయి కీవర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్. దానికి తెలుగులో మీనింగ్స్ రాసుకొని విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి. సీసైడ్ అని చాలా భయపడతారు. ఓకే, నాకు కూడా భయం ఏది చెప్పాలంటే లిటరల్గాన. కానీ నేను దీన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు ఇంకా టఫ్ అవుతుంది కాబట్టి, అంటే చాలామంది అనుకుంటున్నారు ఏంటి సీసైడ్ రిమూవ్ చేస్తారేమో, యూపీఎస్సీ దగ్గర ప్రపోజల్ ఉంది కాబట్టి నెగ్లెక్ట్, ఆ థాట్లో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, కొంతమంది భయపడుతున్నారు. వాస్తవానికి ఎవరైతే డైలీ ది హిందూ న్యూస్ పేపర్ డైలీ చదవండి మీరు. ఎడిటోరియల్స్ కేవలం ఎడిటోరియల్స్ 8th పేజ్ ఉంటుంది, అది ఒకటి చదివితే మీకు సరిపోతుంది. అప్పుడు మీకు రీడింగ్ స్కిల్స్ వస్తాయి, మీకు ఈజీగా మీ సీసెట్లో కాంప్రహెన్స్ కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను దీనిపైన మీకు సిరీస్ లాంచ్ చేస్తాను. నెక్స్ట్ మీకు రీడింగ్ అనాలిసిస్ అప్లికేషన్ మీకు రావాలి. మెయిన్స్కి మీకు ఒక కాన్సెప్ట్, ఒక అంశం చదవడమే కాదు, దాన్ని విశ్లేషించి దానిని మీరు అప్లికేషన్ చేసి ఆన్సర్ రాసే క్యాపబిలిటీ రావాలి. సో ఈ విధంగా మీరు చెయ్యాలి. చూడండి, మెయిన్స్లో మనకి 1750 మార్క్స్కి మనకి మెరిట్ తీస్తారు కదా. ఇందులో కేవలం 1000 మార్క్స్, ఇందులో 500 మార్క్స్ మీకు ఆప్షనల్ ఉంటుంది. ఇంకొక 250 మార్క్స్ ఎస్ఏ, జనరల్ ఎస్ఏ ఉంటుంది. ఇంకొక 250 మార్క్స్ ఎథిక్స్ ఉంటుంది. అంటే మీరు ఈ 3 సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అయితే మీకు 1000 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే 3 సబ్జెక్ట్స్ ఫస్ట్ ఫోకస్ చేస్తారో ఈజీగా స్కోర్ చేయొచ్చు. నేను అప్పుడు ప్రిపేర్ అయినప్పుడైతే నాకు ఆప్షన్లోని ఐ థింక్ సో 192 వచ్చినాయి. అప్పుడు ఆప్షన్లో నాకు ఎస్ఐలోను 104 వచ్చాయి, ఎథిక్స్లో నాకు 88 వచ్చినాయి. ఇంకా జిఎస్ 1, 2, 3 నాకు స్కోర్ తక్కువ వచ్చింది, నేను క్వాలిఫై అవ్వలేదు. ఒక 23 ఆ రేంజ్లో మార్క్స్ నాకు డిఫరెన్స్ రావడం వల్ల, అది నెక్స్ట్ విషయం. కానీ మీరు ఈ విధంగా ఫస్ట్ ప్రియారిటీ ఎస్ఐకి, ఎథిక్స్కి, ఆప్షనల్ సబ్జెక్ట్కి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. దెన్ ఆఫ్టర్ మీరు సొసైటీకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. సొసైటీ, అదేవిధంగా ఎకానమీ, అందులో అగ్రికల్చర్కి ఎక్కువ ఇవ్వండి. అగ్రికల్చర్, నెక్స్ట్ జియోగ్రఫీ,
నెక్స్ట్ పాలిటీ. ఇలా మీరు ప్రియారిటీ ఇచ్చుకొని చదివితే మీకు మెయిన్స్‌కి స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీంతో పాటు, దీంతో పాటు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకున్న అభ్యర్థులు ఫస్ట్ చేయవలసిన పనేంటి తెలుసా? ఫర్ సపోజ్ సిలబస్ తీసుకున్నారు కదా మీరు. సిలబస్ తీసుకోండి. ఇప్పుడు సిలబస్ తీసుకున్నారు బావుంది. దీని నుంచి మీరు ఒక 50 టాపిక్స్ ఆర్ 100 టాపిక్స్ మీరు చూజ్ చేసుకోండి. వీటిపైన ఎస్సేస్ రాయండి. ఎస్సేస్ రాయమని చెప్పి 10 పేజీలు, 15 పేజీలు కాదు. ఫర్ సపోజ్ మీరు ప్రజాస్వామ్యము మీడియా ఈ కాన్సెప్ట్ తీసుకోండి. అంటే ఈ నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా పాత్ర ఏంటి? ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొని ఒక 2, 3 పేజీలు ఆన్సర్ రాయండి. అదే మీకు డైలీ ప్రాక్టీస్ అయిపోతుంది ఆన్సర్స్. ఈ విధంగా మీరు ఒక 50 to 100 టాపిక్స్ చేస్తే థీమ్స్ వైజ్‌గా అంటారు దీన్ని. థీమ్స్. సబ్జెక్ట్ నుంచి థీమ్స్ వైజ్‌గా చేస్తే సరిపోతుంది. అగ్రికల్చర్, డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, అందులో ఉమెన్స్ రోల్ ఏంటి? ఈ విధంగా లేదంటే 33 బిల్ వచ్చింది. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఈ విధంగా మీరు టాపిక్స్‌ని చూజ్ చేసుకొని థీమ్ వైజ్‌గా డైలీ ఆన్సర్ రాయండి. మీకు మెయిన్స్ ప్రాక్టీస్ అవుతుంది. తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 3 మిస్టేక్ చేయకూడదు. కొన్ని మిస్టేక్ చేయకూడదు. ఏం తెలుసా? ఒకటి, భయపడకండి. సోర్స్ లేదనో, లేదంటే నాకు ప్రాపర్ మెంటర్‌షిప్ లేదనో, లేదంటే ప్రాపర్ గైడెన్స్ లేదనో, దానికి పెద్ద ఇంగ్లీష్ రావాలనమని చెప్పి ఇటువంటి అపోహలో ఉండొద్దు. మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయినా సరే కరెక్ట్‌గా అనుకుని ఈ చెప్పిన బుక్స్ ఫాలో అయ్యి మీరు రెగ్యులర్‌గా ఒక హిందూ పేపర్ చదివితే, ఒక ఇంగ్లీష్ పేపర్, న్యూస్ పేపర్ చదివితే మీకు కంపల్సరీగా మీరు ఉంటారు. ఒకటి థింగ్ ఈజ్ ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా మీరు చదువుతూ ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతది. మీరు 10 మంది చెప్పింది వినకండి. నీకు నువ్వు అనుకున్న ప్రిపేర్ అవ్వు, గట్టిగా అవుతది. తెలుగు మీడియంలో చదవడము సాధించడము కష్టమే. కానీ అయితే కొంచెం టైం పడతది. ఎగ్జాంపుల్ నేను 2018లో నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2018 ఈ రోజు నియర్లీ 8 ఇయర్స్ నా ప్రిపరేషన్ జర్నీ చేసి. నేను ఫస్ట్ 2 మెయిన్స్ రాసినప్పుడు చాలా ప్రిపరేషన్ ఎఫెక్టివ్‌గా ఉండేది. ఆ తర్వాత గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత స్టాటిస్టికల్ సర్వీస్‌కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిరోజు మనం ఒక పీర్ గ్రూప్ లేకపోవడం వల్ల, లేదంటే ప్రాపర్ మనకి ఫర్దర్‌గా వచ్చే ఈ పర్సనల్ ప్రాబ్లమ్ ఏదైనా సరే దీనివల్ల మన ప్రిపరేషన్ ల్యాగ్ అవుతుంది, తగ్గుతుంది. కాబట్టి మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఇనిషియల్‌లో ఉంటే గనక ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని చదివితే సక్సెస్ అవుతారు. సార్ మీరు ప్రిలిమ్స్ బుక్స్ ఏంటి అంటే, ప్రిలిమ్స్‌కి మీరు మాక్సిమం ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఫాలో అవ్వండి. అది అందరూ చెప్పే బుక్స్ కామన్‌గా ఉంటాయి. దాంతో పాటు లేదంటే ఎక్కడైనా ఫౌండేషన్ కోర్స్ తీసుకోండి ప్రిలిమ్స్‌కి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇంగ్లీష్ టెర్మినాలజీ ఒక ఫియర్ పోతుంది. తెలుగు మీడియంకి సరిపోతుంది. మీకు ఇంకా ఈ తెలుగు మీడియం సంబంధించి ఒక మెంటర్‌షిప్ కావాలన్నా, ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ లేదంటే సీసాట్, ఎస్ఏ వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే నేను రెస్పాండ్ అవుతాను. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఆల్.